అయోధ్య విశాఖపట్నం మధ్యలో భద్రాచలం ఇదొక ఆధ్యాత్మిక లింకులున్న ఇంట్రెస్టింగ్ కహాని. కాసులకి కక్కుర్తిపడి దేవుణ్ణి కూడా వ్యాపారానికి వస్తువుగా మార్చుకోవాలన్న కొందరి ఉబలాటం బూమరాంగ్ అయిన కన్నింగ్ స్టోరీ. రాముడి పేరు చెప్పి రాజకీయాల్ని వాడుకొని గల్లాపెట్టెలు నింపుకోబోయిన కొందరి ఓవర్ యాక్షన్ కదా. అది తెలియాలంటే విశాఖ వెళ్లాల్సిందే. విశాఖ బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ పక్కనే శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా. దీన్ని చూస్తే సాక్షాత్తు అయోధ్య రామాలయాన్ని చూసినట్టే. రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో కళ్లు తిప్పుకోనంత అట్రాక్టివ్ గా ఉంది కదా. 90 అడుగుల ఎత్తులో 392 స్తంభాలు, 44 ద్వారాలతో 2 నెలల పాటు 5గురు ఇంజనీర్లు, 15 మంది ఆర్కిటెక్ట్స్ల శ్రమ ఫలితమే ఈ భారీ సెట్టింగ్. మహాకుంభమేళాలో మొదటిసారిగా ఈ తరహా నమూనా ఏర్పాటైంది. రెండో ప్రదర్శన మన విశాఖలోనే. 1300 కిలోమీటర్ల దూరంలోనే అయోధ్యకు వెళ్లి బాలరాముని దర్శనం చేసుకుని వాళ్లందరికీ ఇదొక అపూర్వ అవకాశమన్నారు. లోకల్ పొలిటికల్ లీడర్లు కూడా పోటాపోటీగా ప్రమోట్ చేశారు. అయోధ్య వెళ్ళవసరం లేదు, రామ మందిరాన్ని ఇక్కడ మన కళ్ళ ముందు కనిపించే విధంగా ఉంది కాబట్టి విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా రాముల వారిని దర్శించుకొని మరి ఇవాళ ఇక్కడ అద్భుతమైన వాతావరణంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. భక్తజనం నుంచి అదరహో రేంజ్ లో స్పందన రావడంతో దీన్ని ఇక్కడే ఆపకూడదనుకున్నారో ఏమో. నెలన్నరకే తీసేయాల్సిన సెట్టింగ్ ను కలెక్షన్లు దండిగా ఉండేసరికి ఆగస్టు 2 దాకా కంటిన్యూ చేసుకున్నారు. భక్తులకు ఇంతకంటే ఎక్స్ట్రా ఇవ్వాలనుకుని ఇదే సెట్టింగ్ లో ఈ నెల 29న సీతారాముల కళ్యాణం జరిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 6000 సీటింగ్ కెపాసిటీతో గ్యాలరీలు రెడీ అయిపోయాయి. కానీ ఇక్కడే ఉంది అసలు మెలిక. అదేంటంటే 3000 సమర్పించుకుంటేనే రాముడి పెళ్లికి ఎంట్రీ ఇస్తారట. పైగా భద్రాచలం ఆస్థాన పండితుల చేతుల మీదుగా జరిపిస్తాం, సీతారాముల కళ్యాణం చూతము రారండి అంటూ సోషల్ మీడియాలో పబ్లిసిటీని ఇచ్చేశారు. సరిగ్గా ఇక్కడే సెట్టింగ్ కథలో దాక్కున్న చీటింగ్ కోణం బయటపడింది. విశాఖలో అయోధ్య సెట్టింగ్ వార్త ఆ నోటా ఈ నోటా పడి భద్రాచలం ఆలయ అధికారుల చెవిలో పడింది. వినగానే అవాక్కయ్యారు భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి. వెంటనే వైజాగ్ పోలీసులకు లెటర్ రాసి వీళ్ల కథేంటో చూడమని కంప్లైంట్ ఇచ్చారు. విశాఖలో సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారన్న ప్రచారం శుద్ధ అబద్ధం, ఎవ్వరూ నమ్మొద్దు, వెళ్లి మోసపోవద్దని అలర్ట్ చేశారు. ఇది భద్రాచల దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు, కళ్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరము, దీనికి శిక్షార్హులు. దేవస్థానం ఈ విషయంలో సర్వ హక్కులు ఉన్నాయి, కాపీరైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఇటువంటి కళ్యాణ కార్యక్రమంలో భక్తులెవరూ పాల్గొనరాదని ఇందు మూలంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం నుంచి ప్రకటన చేయించున్నాం. కళ్యాణం టికెట్ అక్షరాల 2999 రూపాయలు. ఆలసించిన ఆశాభంగమని ఊదర కొడుతున్న నిర్వాహకులు ఇప్పుడేమంటారు? భద్రాచలం నుంచి ఆస్థాన పండితులొస్తున్నారని అసత్య ప్రచారంతో ఆర్భాటం చేసిన వాళ్లపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా సెట్టింగ్లపై విచ్చలవిడిగా ప్రమోట్ చేసిన రాజకీయ నాయకులు ఏమంటారు? చూడాలి మరి.